గడియారంలో రాత్రి టైం 11:55 చూపిస్తుంది. ఇంట్లో నేను మాత్రమే ఫ్రిడ్జ్ వైపు వెళ్తున్నా. తటక్ తటక్ అనే శబ్దం వినిపిస్తుంది హాల్లో నుంచి. నేను నించొని చూశాను, అక్కడ ఏమీ లేదు. మళ్ళీ నడుస్తున్నాను, మళ్ళీ అదే సౌండ్ వినిపిస్తుంది. ఇదంతా నా వెనక ఎవరో నా అడుగులు అనుసరిస్తూ నా వెనకే వస్తున్నారు అనిపిస్తుంది. గుండె గబగబా కొట్టుకుంటుంది. తిరిగి చూశాను, ఖాళీ, ఎవ్వరూ లేరు. ఇంకేమీ లేదు అక్కడ. పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు బిగించేశా. ఊపిరి కూడా ఆడటం లేదు, అంత భయంగా అనిపించింది నాకు. ఆ శబ్దం మళ్ళీ వినిపిస్తుంది, తట్ 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 అని. ఇప్పుడు అది హాల్లో నుంచి కాదు, ఈ గదిలోనే నా వెనకే ఉన్నట్లు అనిపించింది. తిరగడానికి ధైర్యం కూడా చాలలేదు నాకు. అద్దంలో చూశాను, నా వెనక ఎవ్వరూ లేరు. కానీ నా ప్రతిబింబం మాత్రం నవ్వుతుంది. మరియు దాని కళ్ళు నా కళ్ళు కావు. అది అద్దంలోంచి చెయ్యి చాపుతుంది. నా మెడపై చల్లని స్పర్శలాగా నాకు తగిలింది. గడియారం 12 గంటలు కొడుతుంది. ఇంకా నేను అప్పుడే మెలకు వచ్చి లేచాను. ఇదంతా నా కళ. అదే సిచ్యువేషన్లో అవే కళలు మీకు వస్తే ఏం చేస్తారు? కామెంట్ చేసేయండి. అలాగే మీ లైఫ్లో ఏమైనా స్కేరీ కానీ హర్రర్ ఇన్సిడెంట్స్ కానీ జరిగితే ఐషు వాళ్ళకి మెయిల్ పెట్టేయండి, తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తా. ఈ హర్రర్ కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే ఐషు వరల్డ్ ఫ్రమ్ వైజాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐషు వరల్డ్కి ఫ్యామిలీ అయిపోండి. ఆల్వేస్ ఐషుస్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ ఐషుస్ హార్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.